హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఓన్లీ పాలు తాగామన్నమాట. తాగిన తర్వాత ఇంకా మెంతం కూర అయితే బయటికి వెళ్ళామన్నమాట. బయటికి వెళ్ళి అంటే డీమార్ట్ కూడా వెళ్ళి షాపింగ్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకనైతే డీమార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకున్నాము. సరుకులు తీసుకొని వచ్చే దారిలో మెంతం కూర తీసుకొని వచ్చామన్నమాట. రేట్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయండి. అంటే రాను రాను రేట్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి. ఉప్పులు కానీ పప్పులు కానీ ఏవి తీసుకున్నా చాలా కాస్ట్ ఉన్నాయి. నాకు ఇలా అనిపిస్తుందో తెలియదు, అందరికి ఇలా అనిపిస్తుందో తెలియదు, కానీ మాకు మా సిచ్యువేషన్ ఇలా ఉంది. అందుకనేసి రేట్లు ఎక్కువ ఉన్నాయని మాకు అనిపిస్తుందని నాకు అసలు అర్థం కావట్లేదు. అన్ని ధరలైతే బాగా పెరిగిపోయాయి, ఆకాశాన్ని తాకుతున్నాయన్నమాట. నాకైతే అలా అనిపిస్తుంది. ఇంకా మాకున్న బడ్జెట్లో మేమైతే కొంత షాపింగ్ అయితే చేసుకొని అయితే వచ్చేసాము. ఆ షాపింగ్ ఏంటంటే చూపిస్తాను చూడండి. నేనైతే ఇక్కడ ఒకటి ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను. అదేంటంటే ఇది మిషన్ కుట్టేటప్పుడు అయితే మనకి మంచిగా వర్కౌట్ అవుతుందండి. అంటే సూదులకి కానీ దారములు కానీ పెట్టుకోవడానికి అయితే బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి అయితే, ఎలాగో మనమైతే మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనేసి అయితే ఇదైతే తీసుకున్నాను. ఎలా ఉందో చూడండి, చూపిస్తాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకోటి నీడిల్స్ తీసుకొని అక్కడిక్కడ పడేస్తాం కదా, దీనికి చిన్న హోల్ ఇక్కడ తిప్పామనుకోండి, ఆ హోల్ వచ్చేస్తుంది. మనం ఆటోమేటిక్గా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు నీడిల్ని తీసుకోవచ్చు. ఇంకోటి మంచిగా పెట్టుకోవచ్చు. ఒకసారి ఇలా టైట్గా తిప్పుకున్నామంటే ఆ నీడిల్స్ అయితే అస్సలు కింద పడవు అనమాట. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ ట్రిక్ని అయితే పిల్లలకైతే అసలు చూపించొద్దు. ఎందుకంటే నీడిల్స్ కదండి, కుచ్చుకుంటాయి. ఇంకోటి వాళ్ళు వాటితోటే చిన్న చిన్న వాటితోటే ఎక్కువ ఆడతారనమాట. ఇందులో మనకు కావాల్సిన సైజులు అన్నీ ఉన్నాయన్నమాట నీడిల్స్. ఆ నీడిల్స్ డబ్బా అన్నందుకు నాకు బాగా నచ్చేసింది. ఇంట్లో ఏమేమి వచ్చాయని అయితే చూస్తున్నానండి. బెటరే అండి, 99 రూపీస్కే నాకైతే అనిపించింది. ఇందులో చిన్న సీజర్ వచ్చింది. ఇదైతే మనకైతే పని చేయదులే, చిన్నపిల్లలు అయితే ఆడుకోవడానికి అయితే పనికొస్తుంది. ఇంకోటి మనకు ఒకటి బెల్ట్ వచ్చిందండి. బెల్ట్, ఇంకోటి ఇది రింగ్ టైప్. ఇది నేను పెద్దగా మిషన్ ఏమి కుట్టాను కాబట్టి దీని గురించి నాకైతే తెలియదు. అదేందో కమెంట్ చేయండి. దీని గురించి కూడా నాకు పెద్దగా అర్థం కాలేదండి. ఇది దేనికి వాడతారో నాకైతే, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే నాకు కమెంట్ చేయండి. ఇంకోటి మనమైతే మిషన్ కుడతాం కదా, మనకు దారం కండెలు సన్నబడుతూ ఉంటాయి కదా, అవి అక్కడ ఇక్కడ పడేయడం వల్ల దారం కూడా ఇలా పోతుంది కదా అండి. అలా పోకుండా చిన్నగైన వాటిని వీటిలో మనము, ఈ చిన్న డబ్బా ఉంది కదండి, ఈ డబ్బాలో మనం అయితే పెట్టుకోవచ్చు. నీడిల్స్ని చూసారు కదా నేను ఎలా తీసానో, ఎంత పడేసినా అలా పడవండి. ఒక్కసారి క్లోజ్ చేసామంటే అస్సలు పడవు. ఇంకా మేమైతే ఇంకా సరుకులు కూడా తీసుకొచ్చుకున్నాము. ఆ సరుకులు ఏమిటంటారా, చూడండి. సరుకులను కూడా చూపిస్తున్నాను అనమాట. మా పిల్లలకైతే బెలూన్స్ అయితే బాగా ఇష్టం అండి. పిల్లలకి బెలూన్స్ ఇంకా పెట్టుకోవడానికి వాళ్ళకైతే స్టైల్గా ఉండాలి మా పిల్లలు అనేసి అయితే అలా తీసుకొచ్చాను. స్పెట్స్ బాగున్నాయి అనేసి తీసుకొచ్చాను, నచ్చాయి. ముగ్గురికి ఒకటేసారి తీసేసుకున్నాను. ఇంకా కొన్ని సరుకులు అయితే మేము తీసుకొచ్చామండి. ఆ సరుకులు చూడండి. బెలూన్స్, ఫస్ట్ అయితే బెలూన్స్ ఇష్టమని బెలూన్స్ తీసుకొచ్చారు. ఇంకా నేనైతే అది ఆ కిట్టు కావాలనేసి అయితే ఈ కిట్టు కావాలని చెప్పాను. స్వియింగ్ కిట్, ఇది పెట్టుకోవడానికి కూడా స్పేస్ మంచిగా ఉందండి. దాంట్లో నీడిల్స్ కానీ థ్రెడ్స్ కానీ పెట్టుకోవడానికి చాలా ఇష్టం అనిపించింది, అందుకే తీసుకోమని చెప్పాను. తీసుకున్నాడు అనమాట మా ఆయన. ఇంకా మసాలాలు అయితే అయిపోయిండే. ఆ మసాలాలు కూడా చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయండి. వామ్మో అనిపించింది. వామ్మో ఇంత రేటా ఏంది ఈ మసాలాలు చాలా అంటే చాలా కాస్ట్ అయిపోయాయండి. మసాలాలు కానీ పప్పులు కానీ, ఇంకా మనం డిమార్ట్లో కొనే సామాన్లు కొంచెం బెటరే అనిపిస్తుంది. బట్ రేట్లు అయితే బాగా పెరిగిపోయాయన్నమాట. మాకైతే పెరిగినట్లు అయితే అనిపిస్తుంది. ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్, ఇంకా పేపర్ ప్లేట్స్, ఎండుమిర్చి, సూజీ రవ్వ, సగ్గుబియ్యం, ఇది వచ్చేసి సూజీ రవ్వ అండి. అంటే ఇంట్లో అయిపోయినాయి కొన్ని ఉన్నాయి, వాటి కోసం మాత్రమే. అంటే ఎక్స్పెషల్లీ డైలీ బుగ్గలు కావాలని అయితే పిల్లలు అయితే ఏడుస్తున్నారు. అందుకనేసి అయితే వెళ్ళిండనమాట. వెళ్ళి అయిపోయినాయి, బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన సామాన్లు మాత్రమే తీసుకురండి అని అయితే చెప్పానమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవి మాత్రం తీసుకొచ్చాడు. ఇంకోటి రైస్ కొంచెం మేనేజబుల్ రేట్స్ ఉన్నాయండి డీమార్ట్లో, అంటే బాస్మతి రైస్ అనమాట.
బాస్మతి రైస్ పిల్లలు ఉన్నారు కదా, ఎప్పుడన్నా ఇలానే వండుకోవడానికి బాగుంటుందనేసి అయితే బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చుకున్నాము. కేజీ పల్లీలు అనమాట ఇవి. కేజీ పల్లీలు వచ్చేసి దీని దీని ప్రైస్ అయితే కొంచెం బెటరే అండి, పల్లీల ప్రైస్. అందుకని కిలో తీసుకొచ్చుకున్నాము. కిలో తీసుకొచ్చుకొని ఇంకా మినపప్పు కూడా ఉండే, మినపప్పు కూడా కొంచెం బెటరే. మినపప్పు ఇంకా బ్రేక్ఫాస్ట్ కావాల్సినవి మొత్తం చౌక ధరలో డిమార్ట్లో అయితే బాగా మంచిగా దొరుకుతాయి అనేసి అయితే ఎక్కువ మట్టుకు ఇంకా మేము డిమార్ట్కి వెళ్తామన్నమాట. ఒకవేళ మనం కిరాణం కొట్టులో కొన్నా డిమార్ట్లో కొన్నా కిరాణం కంటే డిమార్టే బెటర్ అని అనిపిస్తుంది. ఇంకా అందుకనేసి అయితే మ్యాక్సిమం అయితే మేమైతే డిమార్ట్కి వెళ్తాము. ఇంకా ఇక్కడ మిల్క్ బిస్కెట్స్ అయితే హనమ్మని అయితే తినిపిస్తున్నానండి. ఈవినింగ్ టైం స్నాక్స్ అనమాట ఇవి. ఇంకా పిల్లలకు కూడా ఇద్దరికి కూడా హ్యాపీకి హ్యారీకి కూడా మిల్క్ బిస్కెట్స్ ఇచ్చాను. ఇంకా వాళ్ళైతే తాగిస్తున్నారు. వాళ్ళు తాగేసిన తర్వాత ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు మిల్కే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత నైట్కి ఇంకా ఏదో ఒకటి చేయాలనేసి అయితే మెంతెం కూర ఆల్రెడీ తీసుకున్నాను కదా, మెంతెం కూర పప్పు అయితే వండేసాను. వండేసిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే కాసేపు ఆడుకోండిరా అని రిక్వెస్ట్ చేస్తే కూడా పిల్లలు అయితే అస్సలు ఆడుకోవట్లేదు అనమాట. ఇంకా నాతో పాటే నేను ఏం చేస్తే ఇంకా అవి చూస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు ఉన్నారనేసి అయితే నేనైతే ఇంకా పప్పుని త్వరగా పెట్టేసాను. ఇంకోటి నైట్ కాకముందే పిల్లలకి 7 o'clock వరకు అయితే పెట్టేస్తే పిల్లలైతే తినేస్తారనమాట. 8-8:30 అవుతుంది మళ్ళీ పడుకునేసరికి. వాళ్ళు ఆడుతూ పాడుతూ పడుకునేసరికి అయితే చాలా టైం పడుతుంది అనేసి అయితే ముందుగానే ఈవినింగే త్వరగా అయితే నేనైతే డిన్నర్ని అయితే ప్రిపేర్ అయితే చేసేస్తాను. కానీ మెంతెం కూర పప్పు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా తయారైందండి. మెంతెం కూర పప్పులో పోపేసుకొని పక్కన పాపడాలు ఉంటే చాలా అంటే చాలా 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 అద్భుతంగా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుద్దనమాట ఈ టేస్ట్ అయితే. మెంతెం కూర పప్పు పాపడాలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈవినింగ్ బట్టలు ఇంకా ఉతికేసేసానమాట. డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత గిన్నెలు ఇంకా కొన్ని బట్టలు ఉంటే పిండేసేసాను. మీరైతే వీడియోని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా పిల్లలు అయితే అలా ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే ఇంకా నా పనులు అయితే ఫాస్ట్గా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఉన్న కొన్ని బట్టల్ని కొన్ని గిన్నెలు తోమేస్తే పని అయితే ఫినిష్. పిల్లలతో ఎంచాక మళ్ళీ జాయిన్ అయ్యి ఇంకా వాళ్ళనైతే మళ్ళీ స్టడీ అవర్స్కి కూర్చోబెట్టాలి కదా. సో అందుకనేసి అయితే బట్టలు ఇంకా 1/2 hour అయితే రాయిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.